స్ఫటికలింగాన్ని తెల్లవారకట్ట తీసుకొచ్చి వేదిక మీద పెడతారు. పెట్టి మీరు బాగా గుర్తుపట్టడం కోసమని ఓం నిధనపతయే నమః అంటారు. పువ్వేరు ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి దాని ముందు పెడతారు. మొత్తం శివలింగం ఎరుపైపోతుంది. అప్పుడు ఆ పువ్వు తీసేస్తారు. తీసేసి మీకు చూపిస్తారు, చూడమని ఇలాగా తెల్లటి లింగం కనపడుతుంది. అప్పుడు పువ్వు వేస్తారు. పువ్వు కొంచెం పక్కకి తీసేస్తారు. ఓం నిధనపతాంతికాయ నమః అంటారు. ఓ పసుపచ్చటి పువ్వు అలా పెడతారు. శివలింగం అంతా పసుపు అయిపోతుంది. దాన్ని పక్కకి తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు. మళ్ళీ పువ్వు వేస్తారు. అది స్ఫటికలింగ దర్శనం చెయ్యవలసిన విధానం. అంటే నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు. ఆయన యందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆరోపింపబడి ఉంటుంది అని ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనబడతాడు. ఆయన అది ఆ రంగా కాదు, ఆయన శుద్ధ స్ఫటికం. ఆయన యందు ప్రకాశించింది.